నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. మహారాష్ట్రలోని పర్భాని జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. భక్తులంతా కూడా హనుమాన్ ఆలయంలో పూజలు చేసుకుంటున్న సందర్భంలో ఒక్కసారిగా కూలినటువంటి మండపం స్లాబ్ అక్కడ ఇప్పటికే నలుగురిని మృతి చెందేలా చేసినట్టు కనపడుతుంది. ఈ దురదృష్టకర ఘటనలో ఇప్పటికే నలుగురు చనిపోగా ఇంకా చాలామంది భక్తులు అక్కడ గాయపడ్డట్టుగా, తీవ్రంగా పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తం 30 మందికి పైగానే భక్తులు ఈ యొక్క ఘటన జరిగినప్పుడు అక్కడ పూజలు చేస్తూ అదే మండపం కింద ఉన్నారు. శనివారం కావడం చేత ఉదయమే ఆలయానికి భక్తుల తాకిడి కూడా పెరిగింది. ఈ సమయంలోనే ఈ యొక్క ప్రమాదం జరగడం అనేది స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. అక్కడ మనకు తెలుస్తున్న సమాచారం మేరకు పర్భాని జిల్లాలోని సేలు తాలూకా పరిధిలో గల రావల్గావ్ గ్రామంలో ఈ యొక్క పురాతన ఆలయం అనేది హనుమాన్ దేవాలయం ఉంది. శనివారం ఉదయం భక్తులు ఆలయ గర్భగుడి వెలుపల నిలబడి ప్రార్థనలు చేసుకుంటూ అక్కడ దేవునికి దండం పెట్టుకుంటూ అక్కడ నిలిచొని ప్రార్థిస్తున్నటువంటి సమయంలోనే ఉన్నట్టుండిగా ఒక్కసారిగా కాంక్రీట్ స్లాబు కుప్పకూలి వారి మీద పడింది. ప్రమాదంలో శిథిలాల కింద చిక్కుకొని రావల్గావ్కి చెందినటువంటి ఉత్తమరావు లహానే అనేటువంటి వృద్ధుడు అక్కడికక్కడే మరణించాడు. మిగతా ఇంకిద్దరు ముగ్గురు మరణించినట్టుగా తెలుస్తుంది. మిగిలిన 5గురు కూడా తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకొని శిథిలాల కింద చిక్కుకున్నటువంటి వారిని బయటికి తీశారు. మొత్తం 30 మంది భక్తులు శిథిలాల కింద ఉన్నట్లుగా అప్పుడు ఆ ఘటన జరిగినటువంటి సందర్భంలో అనుమానించారు. గాయపడిన వారిని వెంటనే చికిత్స నిమిత్తము జల్నాలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారిలో ఇద్దరి పరిస్థితి కూడా చాలా ఆందోళనకరంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఘటనపైన సమాచారం అందుకున్నటువంటి వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఆలయం చాలా పాతది కావడం, ఇటీవల వర్షాలు కురవడం అక్కడ బాగా, దాంతో కాంక్రీట్ బలహీనపడడం స్లాబ్ కూలిపోవడానికి ప్రాథమిక కారణం అయ్యుండవచ్చు అని భావిస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపైన కేసు నమోదు చేసుకొని ఇప్పుడు దర్యాప్తు అయితే చేస్తున్నారు. కానీ ఒక్కసారిగా ఈ యొక్క ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఎందుకంటే ఆ విజువల్స్ మనం చూస్తున్నాము. ఆ గుడిలో సీసీ కెమెరా ఫుటేజ్లో చూడండి ఎంత ప్రశాంతంగా భక్తులు అక్కడ దేవుడికి దండం పెట్టుకుంటూ అక్కడ నిలబడి అక్కడ వారి యొక్క కోరికలు కోరుకోవడం కోసము అక్కడ ఉన్నటువంటి పూజారితో సహా అందరూ నిలబడి దేవుణ్ణి ప్రార్థించుకుంటూ వారికి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో వారు ఉన్నటువంటి సందర్భంలో ఈ యొక్క ఊహించని విపత్తు ఒక్కసారిగా అక్కడ కుప్ప కూలిపోయింది. ఆ స్లాబ్ అంతా కూడా పైన ఉన్నటువంటి ఆ గుడి స్లాబ్ అంతా కూడా ఒక్కసారిగా వారి మీద పడింది. అక్కడ ఉన్నటువంటి కట్టెలను చూస్తే అక్కడ ఓల్డ్ బిల్డింగ్కి మరమ్మతులు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఏంటనేది ఇంకా బయటికి రావాల్సి ఉంది. సో ఏదేమైనా కూడా ఈ ఉన్నట్టుండి జరిగినటువంటి దారుణమైనటువంటి ప్రమాదం అయితే ఒక్కసారికి ఇప్పుడు సంచలనంగా మారింది. అక్కడ అసలు ఎలా జరిగింది ఘటన, దానికి సంబంధించిన పూర్తి కారణాలు ఏంటి అన్నీ కూడా ఇది కూలిపోయిన తర్వాత దృశ్యాలు ఇప్పుడు మనం చూస్తున్నది. అంతకుముందు ఉన్నటువంటిది కూలిపోక ముందు చూసాం, ఇది కూలిపోయిన తర్వాత ఒక్కసారిగా మొత్తం కూడా ఎంటీగా కనిపిస్తుంది. ఉన్న పైన ఉన్నటువంటి మండపం అంతా కూడా ఖాళీగా కనిపిస్తూ పిల్లర్లు మాత్రమే కనిపిస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. చూడండి ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఏర్పడిందో ఆ ప్రమాదం తర్వాత. అక్కడికి వచ్చినటువంటి భక్తులు, స్థానికులు, గ్రామస్తులు అందరూ ఈ ఘటన తర్వాత ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చారు. ఏం జరిగిందని ఆందోళనతోటి, భయంతో తమకు తెలిసిన వారు, వారికి బంధువులు, మిగతా వారందరూ కూడా గుడికి వచ్చిన వారు, బయట నుంచి ఈ విషయం తెలుసుకున్న వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి మా వాళ్ళకి ఏమన్నా అయిందా అని చెప్పేసి వచ్చి అక్కడ ఘటనను చూసి ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైనటువంటి పరిస్థితి. ఇంత దారుణమైనటువంటి ఘటన ఈ మధ్యలో ఎప్పుడు చూడలేదంటే అక్కడికి వచ్చిన భక్తులు కానీ గ్రామస్తులు కానీ చెప్తున్నారు. ఏదేమైనా సీసీ కెమెరా ఫుటేజ్లో కూడా రికార్డ్ అయినటువంటి ఘటనకు తాలూకు దృశ్యాలు అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. ఇంత దారుణమైనటువంటి ప్రమాదంలో మృతుల సంఖ్య ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉందనేటువంటి దురదృష్టకరమైనటువంటి వార్త అయితే మనకు అందుతుంది. ప్రస్తుతానికి అక్కడ అందుతున్నటువంటి సమాచారం మేరకు ఇప్పటికీ ఒక 4-5 చనిపోయి ఉంటారనేటువంటి పరిస్థితి కూడా తెలుస్తుంది. అధికారికంగా ఇంకా ప్రకటించలేదు కానీ 4-5 ఆల్రెడీ చనిపోయినట్టుగా తెలుస్తుంది. ఇంకా చాలామంది, ఎందుకంటే పెద్ద పెద్ద స్లాబ్ అంటే సిమెంట్ మనకు తెలిసిందే, పైనుంచి అది ఒక్కసారిగా భక్తుల మీద పడితే ఎంత దారుణమైనటువంటి, భక్తులనే కాదు ఎక్కడ ఏ బిల్డింగ్లోనైనా కూడా స్లాబ్ ఉన్నట్టుగా అక్కడ కింద ఉన్నటువంటి మనుషుల మీద పడితే ఆ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. ఇప్పుడు జరిగింది కూడా అదే. కాబట్టి ఆ దేవుడి దయ వల్ల అందులో గాయపడ్డటువంటి వారు, లేకుంటే పరిస్థితి విషమించినటువంటి వారందరూ కూడా సేఫ్గా ప్రాణాలతో బయటపడేటువంటి ప్రయత్నం అయితే వారికి చేయాలని కోరుకుందాం. ప్రాణాలు కోల్పోయిన వారికి కూడా మరి ప్రభుత్వం కానీ అక్కడ జరిగినటువంటి సంఘటన ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, దానికి బాధ్యులు ఎవరు అనేటువంటి విషయం కూడా ఇప్పుడు దర్యాప్తులో అయితే బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా, మహారాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక్కసారిగా
తీవ్ర ఆందోళనకు గురి చేసేటువంటి పరిస్థితి ఇప్పుడు కొని తెచ్చింది. వెంటనే ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ఘటన ఎలా జరిగింది ఏంటనేది కూడా ఇప్పుడు ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎన్నో బాధలుండి బయట ఎన్నో కష్టాలు ఉండి కాసేపు ఆ గుడిలోకి వెళ్ళి దేవుణ్ణి ప్రార్థించి కొంత ఆ ప్రశాంతమైనటువంటి వాతావరణంతో బయటికి వద్దామని చెప్పేసి అనుకున్నటువంటి భక్తులకి అక్కడ కూడా ఇలాంటి దారుణమైనటువంటి ప్రమాదాలు చోటు చేసుకుంటే ఇంకెక్కడికి వెళతామనేటువంటి ఆందోళన వ్యక్తమవుతుంది. కాబట్టి ఈ ఘటనను చాలా సీరియస్గా తీసుకొని ప్రభుత్వం ఇప్పుడు దర్యాప్తు చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది.